ఎవరి హృదయం శుద్ధిగా ఉన్నదో శ్రీశైలంలో వచ్చి అలా నడిచిన శివుని నామాన్ని పలికిన ఆ కిరణం మన మీద ప్రసరిస్తుంది. కిరణం మన మీద ప్రసరించకుండా ఉన్నది అంటే ఎవడైనా శ్రీశైలం వచ్చి ఇంటికి వెళ్లిన తర్వాత శుభాలు జరగలేదు అంటే అతని హృదయం ఈర్ష్య, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి మురికితో అతని హృదయం ఉండటం వలన అతడు శ్రీశైలం వచ్చినా అతని హృదయంలో ఆ కిరణము తాకకపోవటం వలన సుఖాలు పొందలేడు. అందుచేతనే స్వామి, ఓ శంకర, నమస్కారం చేయండి అందరూ. నేను అనేకమైనటువంటి తప్పులు చేసి ఉండవచ్చు స్వామి. అపరాధ సహస్రాణి, తెలిసో తెలియకో అహంకారంతోనో కొన్ని చేశాను తప్పులు. ఈనాడు నీ దగ్గరకు వచ్చాను, నీ పాదసేవ చేస్తూ ఉన్నాను. తండ్రికి విన్నవించుకోండి. స్వామి కిరణాలు మన మీద ప్రసరింప చేయాలి. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. తలకాయ వంచి నమస్కారం చేసి చంపలేసుకొని మళ్ళీ నన్ను చూడండి. పుణ్యమైన దివ్యమైనటువంటి అమ్మా నాన్నలకు విన్నవించుకుంటున్నాం.